మాటే మంత్రంగా ఒక మంచి మాట చెప్తాను. మనలో చాలా మందికి ఆలోచనలని కాగితం మీద పెట్టే అలవాటు ఉంటుంది. రాసామనుకోండి చూసి మురిసిపోతాం. అబ్బా! ఎంత రాసాం, మన ఆలోచన ఎంత బావుందని చెప్పి. అయితే ఆలోచన సరిగ్గా లేదు, రాసేటప్పుడు సరిగ్గా రాయలేదు. రాసిన పెన్నుని తప్పు పట్టము, మన ఆలోచనని తప్పు పట్టం గానీ కాగితాన్ని చించేసి అవతల పారేస్తాం. అలాగే కొన్నిసార్లు కొన్ని బంధాలు కూడా అంతే. ఏంటంటే తప్పు మనలో ఉన్నా కూడా ఎదుటి వాళ్ళని ఎత్తి చూపిస్తాము. ఎదుటి వాళ్ళని తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తాం. ఎదుటి వాళ్ళు నిజమైన వాళ్ళని అబద్ధంగా మారుస్తాము. మరి ఇక్కడ కాగితానికి ఎలా శిక్ష పడుతుందో అలాగే తప్పు చేయని వాళ్ళకి శిక్ష పడుతుంది. పర్వాలేదులేండి, అలా రాస్తూ రాస్తూ పోతే ఎప్పుడో ఒకప్పుడు మన ఆలోచన ఎలా అయితే కాగితం మీద సరిగ్గా రాసి మురిసిపోతామో అలా ఏ బంధాలైనా అబద్ధము నిజము ఈ రెండిటి నీడలో నిజాన్ని ఎంచుకుంటే మాత్రం ఆ బంధం కూడా ఎప్పటికైనా బలపడుతుంది, బాగుంటుంది అనేది నేను పూర్తిగా నమ్మే నిజం. మీకు నచ్చిందా? మరో నలుగురికి షేర్ చేయండి. మాటే మంత్రంగా నాకు ఈ మాట చెప్పాలనిపించింది. థ్యాంక్ యూ ఆల్ సో మచ్.